గడిచిన కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చూస్తున్నాం. విపక్ష వైఎస్ఆర్సీపీ నేత సుదీర్ఘ ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. తన ప్రెస్ మీట్ యావత్తు ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తారు. కాగ్ రిపోర్ట్లు, బడ్జెట్ లెక్కలు, ఇతర అనేక అంశాలని ప్రస్తావిస్తూ అప్పుల నుంచి అభివృద్ధి వరకు, పథకాల నుంచి ప్రకటనల వరకు అన్నింట్లోనూ చంద్రబాబు సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలా విపక్ష నేత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సహజంగా ఆయన చేసినటువంటి ఆరోపణలు, అవినీతి అక్రమ అభియోగాలు ఇలాంటి అన్నింటికీ అధికార పక్షం నుంచి కౌంటర్ ఎవరైనా ఆశిస్తారు. కానీ పాలక కూటమి నేతలు మాత్రం పల్లెత్తు మాట మాట్లాడడానికి సిద్ధం కారు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి మాటల్ని బైపాస్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. ఆయన చెప్పినటువంటి డేటాలో ఎక్కడ వేలెడితే ఏమవుతుందో అనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో అచ్చొచ్చినట్టు కనిపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరిగింది. అమరావతి లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన వేళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొత్త ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చారు. 3 రాజధానులు వద్దంటున్నారు కాబట్టి ప్లాన్ బి కింద మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిసి 3 నగరాలను కలిపి ఒక గ్రోత్ ఇంజిన్గా మార్చొచ్చు, మావిగన్ అని పేరెట్టండి, కాకుంటే మీకు నచ్చిన పేరెట్టుకోండి, కానీ ఈ 3 నగరాల ద్వారా అభివృద్ధికి చాలా పెద్ద అవకాశాలు ఉంటాయి. అమరావతిలో 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినా ఆ ప్రాజెక్టు ఎంత మేరకు శ్రేయస్కరం అన్నది స్పష్టత లేదు. కాబట్టి ఈ 3 నగరాల్లో అందులో 10వ వంతు పెట్టిన 20,000 కోట్లతో సమగ్రమైన అభివృద్ధికి, సుస్థిర అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. ఇది ఆచరణాత్మక ప్రతిపాదన అంటూ చెప్పుకొచ్చారు. సహజంగా జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు అది ప్రయోజనం అని కానీ, అది ఆచరణ సాధ్యం కాదని కానీ, అలాంటి ఆలోచనే వద్దని కానీ, ఇకపై అలాంటి మాటలు ఎవరు ప్రస్తావించాల్సిన పనే లేదని కానీ ఇలా చెప్పాల్సిన అధికార పక్షం నుంచి ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఆ మాట మాట్లాడడానికి కూడా వెనక్కడుగు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మావిఘన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించిన వ్యవహారం చాలా పెద్ద సంచలనంగా మారింది. అనేక మంది ట్రోలింగ్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా తప్పుపట్టే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని సమర్థించుకుంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఆ ప్రస్తావన రాగానే విరుచుకుపడిన సోషల్ మీడియాలో ఇప్పుడు కోసింత ఆలోచించే పరిస్థితి అయితే మొదలైంది. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతున్నట్టు కనిపిస్తుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాల్ని కలిపి 3 జిల్లాల పరిధిలో రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెయ్యాలి అనే దానికి చంద్రబాబు ఏ కోసాన సిద్ధపడే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కలల ప్రాజెక్ట్ అమరావతి మధ్యలో ఉంది. ఇప్పటికే సుమారుగా 20,000 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు చేశారు. 20,000 కోట్ల రూపాయలు వెచ్చించిన ఇంకా అక్కడ అతిగతి లేదన్నట్టుగా కనిపిస్తోంది. రాబోయే 3 ఏళ్లలో స్పష్టత రావచ్చు అనే ఊహల్లో చంద్రబాబు కనిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమరావతికి పార్లమెంట్లో కూడా ఆమోదం దక్కిందనేటువంటి ఉత్సాహంలో ఉన్న తెలుగుదేశం నాయకత్వానికి ఈ ప్రతిపాదన ఏమాత్రం జీర్ణించుకోలేనటువంటి స్థితికి చేరుతోంది. విజయవాడను రాజధానిగా వదిలేసి ఎక్కడో మారుమూల పెడుతున్నారు అనే అభిప్రాయం బెజవాడ వాసుల్లో కూడా కొంత మాత్రంగా కనిపిస్తుంది. గుంటూరు అభివృద్ధిని పూర్తిగా వదిలేసి అమరావతిలో కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు అనే మాట కూడా గుంటూరు వాసుల్లో వినిపిస్తుంది. ఈ రెంటికి తోడు పోర్టు సిటీగా మచిలీపట్నం కూడా కలుపుకుంటే ఒక మహానగరంగా 30 లక్షల మంది వరకు జనాభాతో అభివృద్ధికి ఆస్కారం ఉండే ప్రాంతం అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదన చాలా పెద్ద స్థాయిలో చర్చకి ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తోంది. అలాంటి ప్రతిపాదన వస్తే చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ పక్కకు పోయే ప్రమాదం ఉండొచ్చు. కాబట్టే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ మావిగన్ మీద మాట్లాడడానికి కూడా సిద్ధం కాలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదని, ఆయన ఏవేవో ప్రతిపాదన తీసుకొస్తున్నారని, ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా నిందించడానికే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఆ ప్రాజెక్టు కాస్ట్, ఆ ప్రాజెక్టు డెవలప్మెంట్కి ఉన్నటువంటి స్కోప్, అలాంటి ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాన్ని జరిగే మేలు, ఇలాంటి విషయాల్ని ఎక్కడా ప్రస్తావించడానికి సిద్ధపడుతున్న ఆనవాళ్లు లేవు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదన మూలంగా
భవిష్యత్తులో సమస్యలు వస్తాయని కలవరపడుతుందా అనే అనుమానం రాక మానదు. ఎందుకంటే ఇన్నాళ్ళుగా వైజాగ్ అంటుంటే వైజాగ్ రాష్ట్రానికి ఒక మూల ఉంటుందని, కాకుంటే అక్కడ భూకంపాలు, కాకుంటే తుఫాన్లు, అది కాకుంటే మొత్తం సునామీలు వచ్చేసే ముప్పు ఉందని, సొంత మీడియా సాయంతో వైజాగ్ ఏకంగా మునిగిపోతుందని ప్రచారం చేసినటువంటి ప్రభుత్వ పెద్దలకు ఇప్పుడు రాష్ట్రం నడిబొడ్డున విజయవాడ గుంటూరు నగరాలను కలుపుతూ మచిలీపట్నం పోర్టుని ఒక ఆధారంగా చేసుకుని గ్రీన్ బ్లూ ఎకానమీ డెవలప్మెంట్కి తగ్గట్టుగా వచ్చినటువంటి ప్రతిపాదన ఏ మాత్రం మింగుడు పడే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కూటమి ప్రభుత్వం ప్రస్తావించడానికి బదులుగా జగన్మోహన్ రెడ్డిని నిందించడానికి, వ్యక్తిగతంగా ఆయన్ని టార్గెట్ చేయడానికి, ఆయన ఏదో తేడాగా మాట్లాడుతున్నారు అనేటువంటి ట్రోలర్ స్థాయి ప్రకటనలకి ప్రభుత్వ పెద్దలు సిద్ధం కావడం విశేషంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదనలో చర్చకు వస్తే అది మళ్ళీ అమరావతిని డ్యామేజ్ చేసే విషయం అవుతుంది అనే కలవరం అయితే మొదలైనట్టు కనిపిస్తోంది. మరి దీని ప్రభావం ఈ చర్చ మరింత ఉధృతమైతే, మరింత తీవ్రంగా ప్రజల్లోకి వెళితే ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది, ఎక్కడి దాకా దారితీస్తుంది చూడాల్సినటువంటి అంశం.